సౌత్ వెస్ట్‌లో ఉండే మాస్టర్ బెడ్‌రూమ్‌కి జనరల్‌గా అందరూ వుడెన్ ఫ్లోరింగ్ ఎంచుకుందామని ఏం చేస్తారంటే, హాల్‌లో ఏసే ఫ్లోరింగ్ కంటే కూడా ఒక 10 mm, 20 mm డౌన్ ఇస్తారనమాట. ఇలా మీరు గమనిస్తే అర్థమవుతుంది. సో, ఈ హాల్‌లోది గానీ లేదా కారిడార్‌లో ఉండే ఫ్లోరింగ్ రిమైనింగ్ ఆల్ ఫ్లోరింగ్స్ కంటే కూడా నైరుతి ఒక 20 mm ఇక్కడ డౌన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టడం వల్ల వాస్తు అనేది నైరుతి డౌన్ అయిపోద్ది మనం వుడెన్ ఫ్లోరింగ్ వేసుకునే వరకు కూడా. సో, ఈ వుడెన్ ఫ్లోరింగ్ వేసినప్పటికీ కూడా ఫ్లోరింగ్ అయితే మాత్రం డెఫినెట్‌గా రిమైనింగ్ ఫ్లోరింగ్స్‌తో కంపేర్ చేస్తే ఇది హైట్ ఉండేలాగే ప్లాన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. లేదంటే ఇక్కడ మనకి నైరుతి డౌన్ అయిపోయి రిమైనింగ్ పార్ట్ అంతా హైట్ అయిపోయి మనకి కొంచెం వాస్తు దోషం వచ్చి వర్క్స్ కొంచెం డిలే అయిపోయే అవకాశాలు ఉంటాయి, స్లో అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో, దీని అందరూ గమనించగలరు. పొరపాటును కూడా ఈ విధంగా మీరు చేసుకోవద్దు.